వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్కి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. ఈ లేఖ సారాంశాన్ని కనుక పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అన్న చందాన జగన్ మాటలు ఉన్నాయి. వాస్తవానికి ఏదైనా ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10% సీట్లు రావాల్సి ఉంది. అంటే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 175కు 18 సీట్లు రావాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం మీద ఈ పరిణామాలన్నింటినీ చూస్తే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తే రాష్ట్ర మంత్రుల తరహాలో ప్రోటోకాల్ అనుభవించవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.